ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత కాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ శుభదినమందు ప్రసంగి 1వ అధ్యాయమును ధ్యానించుకొనుచుండగా నీవే మాకు తోడయుండి వినుచున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఈ మాటలు సహాయపడినట్లు, వారి తోడయుండి శాంతి సమాధానాలు కలుగు చేయనట్లు, మంచి జ్ఞానమును కలుగు చేయనట్లు ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రసంగి 1వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవుచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, అట్లు మరలా మరలా తిరుగును, తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడు మరలిపోవును? ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పుచు, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు. ప్రసంగి అయిన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయ్యుంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పరిచిన ప్రయాసము బహుకఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని. అవి అన్నియు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నది. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు, లోపమగలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితననియు నా మనస్సులో నేను అనుకుంటుని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును.
ప్రభువా, విన్న ఈ వాక్యమును ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు, వారి కుటుంబంలో శాంతి సమాధానమును దయచేసి, అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా చేసి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని నీ చేయి పట్టి వారికి మంచి జ్ఞానమును, ఆర్థిక పరిస్థితులను సరిచేసుకునే జీవితమును, జ్ఞానమును వారికి దయచేయమని, ఈ దినమెల్లా కాచి కాపాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.